ఎక్స్ట్రా జబర్దస్త్ పెళ్ళిళ్ళకి హద్దు లేదు, కామెడీకి కొరత లేదు అంటున్నారు మన భాస్కర్. ఎందుకు ఇలా అంటున్నారు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. మేడం అవ్వక అవ్వక పెళ్ళైంది, ఈ రోజే ఫస్ట్ డే, కొంచెం బ్లెస్సింగ్స్ ఇస్తారా? ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. రష్మి, నీలాంటి అందాన్ని చూస్తే ఆగలేకపోతున్నాను. ఇవాళ ఏదో జరగాల్సిందే. ఆగాల్సిందే. ఏ డాన్స్ చేసి ఫుల్ స్వెట్ అయిపోయాను నేను. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఓకే సరే సరే వెళ్ళు. ఏరా రే, భాస్కర్ పిల్లం ఎలా ఉంటుంది, భాస్కర్ పిల్లం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? కళ్ళు పోతాయి ఇప్పుడు చూస్తే. చూడు మేకప్ తీస్తే అలా ఉంటుందా రష్మి? నువ్వు షాంపూ ప్యాకెట్లు సబ్బు పౌడర్లు అమ్ముకుంటే బయట నుంచి అమ్ముకుపోవాలి. ఎవడే లెట్రిన్ క్లీన్ చేయమని లోపలికి వెళ్ళి. ఇదేంటి అంత అందంగా ఉన్నావు, ఇప్పుడు ఇలా తయారయ్యో? ఒట్టే కొంచెం మేకప్. ఇంత మోసం చేస్తారండి మేకప్ వేసి అమ్మాయిలకి? పెళ్లికి ముందు ఎంత అందంగా ఉన్నావు, అప్పటికి ఫస్ట్ ఫ్లోర్ ఫోన్ చేశాడు, డ్రైనేజీలో నీళ్ళు వెళ్ళట్లేదంటే ఏమనుకున్నాను, నీ మేకప్ అంతా కింద అడ్డేసినట్టుంది. సగం తాగి ఏంటి గేద కూర్చి తాగి అలా తాగావు? ముగ్గురికి సగం ఇవ్వాలిగా పాలు అనేవి. చెప్పాలి కదండి మరి. కనీసం కాలు కింద దండం పెట్టు. నా చేత దండం పెట్టించుకుంటున్నావా? నువ్వు కాదమ్మా, నీలాంటి ఒక అందమైన అమ్మాయి. జస్ట్ అందమైన అమ్మాయి అంతే. మరి ఇంత మోసం చేస్తారు? మేకప్ తీసిన దానికి వేసిన దానికి ఎంత తేడా ఉంది. ఒక్కసారి దగ్గర నుంచి చూడండి, బాగుంటాను. ఏంటి బాగుంటావే? ప్రొక్లైనర్ లాంటి పళ్ళు, లొట్టపోయిన కళ్ళు, మొట్టపోయిన ముక్కు, ఇలాంటి అందాన్ని ఎవడైనా చేసుకుంటాడు? అంటే నేను ఇప్పుడు బాలేని అంటారు అంతే కదా. నీకేం కావాలి చెప్పు, పెళ్లి రోజు ఇవాళ జాతరకు తీసుకెళ్ళండి. సరే పద. ఐస్ కావాలి గీస్ కావాలన్న టెల్లకు. ఎందుకు? ఆడి దగ్గర పొల్లలేదంటే నిన్ను లోపల సొరిగేయగలరు. మీరు కూడా ఇక్కడ సైడ్ వెళ్ళకండి. ఏ ఎందుకే? ఇల్లు కడుతున్నారు, రాడు లేదంటే మిమ్మల్ని చూసి రాడు అనుకుని అందులో పెట్టగలరు. పంచేస్తావే ముగుడి మీద. మీ మొగాలు వేయాలా, ఆడ లేకూడదా? మేకప్ తీసినంత మాత్రాన మా విలువ ఏమైనా తగ్గిపోయిందా? చెప్పురా చెప్పురా. జనాలు అందరూ చూస్తున్నారు, ఏమంటే రూమ్ లో చూసుకుందాం. రూమ్ లో పెద్ద పీకినట్టు మళ్ళీ రూమ్ లో చూసుకుందాం. ఆడెవడో జాతర అయితే సర్కస్ అవుతుంది, వెళ్ళి చూసిరా. ఒక అమ్మగారికి, ఒక అయ్యగారి, ఒక అక్క గారికి, ఒక చెల్లె గారికి మక్కి పెడుతున్నాయి మీకు సలాం. ఇప్పుడు మాది బేటీ ఈ రింగులోంచి దూరుతాయి. బేటీ రింగు తిప్పు. మాది బేటీ ఇప్పుడు 2 రింగులు కలిపి తిప్పుతాయి. ఏమండి 2 రింగులు అంటారు? రేపు కల్లా మీరు కామెడీ చేయకపోతే రోడ్డు మీద ఇదే మన బిజినెస్. చప్పట్లో. మాది బేటీ 3 రింగులు కలిపి తిప్పుతాయి. బేటీ తిప్పు. ఇప్పుడు 3 తిప్పానికి మీ ఇజ్జత్ పోతుంది చూడండి. ఆహా ఆహా. మాది బేటీ ఇప్పుడు 40 కిలోల బరువు ఉన్న సిలిండర్ బుడ్డి లేపుతాయి. అది లేపలేవే, నీకన్నా బరువు ఎక్కువ ఉంటది. పర్లేదు, ఒకవేళ లేపితే నేను ఎదవని ఒప్పుకుంటా. నీ కామెడీ రాదని ఒప్పుకుంటా. నువ్వు వేస్ట్ సన్నాసి. మేడం ఇది నేను అతను మాటల కన్నా లేపుతా మేడం. ఒకవేళ నేను లేపితే అవన్నీ అతను ఒప్పుకోవాలి. అతను మీ ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకోడు? తలియా తలియా. నువ్వు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా జాతరలో జంతికలు అమ్ముకుందాను? లేదండి, ఈ రోజు మీ బండారం బయట పడాలి. బొక్కల మీద కూర్చొని ఐఎమ్ నాట్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ బుల్లెట్ భాస్కర్. ఆ బుల్లెట్ ఎవరు దించుండే? బుల్లెటే కనిపించలేదు నీకు. నువ్వు వేడిగా ఉన్నావు, కూల్ చేయడానికి చెరుకు రసం తాగినాక చెప్తా, ఓకేనా? ఓకే. గురుగారు, ఇక్కడ పిండం తినే కాయకలో ఒక అమ్మాయిని చూసారా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు.
సార్ జాతరలో మా ఆవిడ తప్పు ఓడిపోయింది సార్. నువ్వేటెళ్ళావు? నేను శ్రీకాకుళంకి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళిపోయింది సార్. అరే రమణ, మన జాతరలో ఒక అమ్మాయి దొరికింది కదా, ఆ అమ్మాయి నీ భార్య నువ్వు చూసుకో ఒకసారి పిలు. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు. కోకా కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. జాతరలో చెరుకరసం తీసుకొస్తానంటే ఎటు వెళ్ళిపోతావు? ఎంత ఎదుగని తెలుసా నీకోసం? ఈమె నీ భార్యనా? నా భార్య సార్, తలకు దెబ్బ తగిలి గతం మర్చిపోయింది. భార్య పోలికలు చెప్పు. పచ్చరంగు ఓని కట్టుకుంది సార్. ఆ పచ్చరంగు ఓని కట్టుకు 3 ఉంగరాలు పెట్టింది సార్. 3 ఉంగరాలు ఎట్టింది. మేడంతో బోసుగా ఉంటది సార్. సేమ్ మీ భార్య, మీ భార్య. నీ మీద ఎందుకో నాకు డౌట్ వస్తుంది. ఎవరికైనా వస్తుంది. ఏంటి వచ్చేది? నేను తాళి కట్టిన పిల్లం, కావాలంటే ఇప్పుడే మంగళసూత్రం కడతా. ఇప్పటికే నమ్మారా? నమ్మా, తీసుకెళ్ళు. నిన్న మనకి పెళ్ళయింది, ఇవాళ మన ఫస్ట్ నైట్. అయ్యో ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ అంటే పతియే పతితండి, కాలికి దండం పెట్టు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. ఇంకా ఆలస్యం చేయకుండా అండి, నాకు కొంచెం హెడ్ఏక్ గా ఉంది, టాబ్లెట్ వేసుకొని స్నానం చేసి వచ్చేస్తాం. హలో ఫ్రెండ్స్, బుల్లెట్ భాస్కర్ పెళ్ళని చూడాలనుందా? ఇప్పుడు చూడు. ఏమే సొక్కు దవడలానా, ఎవరే నువ్వు? మీ భార్యనండి. ఎంత మేకప్ తీస్తే మాత్రం ఇంత తేడా ఉంటదే? కృష్ణకాంత్ పార్క్ కి కేవీఆర్ పార్క్ కి తేడా తెలియని వాళ్ళ కనబడుతున్నానా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? భార్యని పట్టుకొని దీన్ని మాట్లాడతారా? ఇప్పుడే కాదండి, గ్లాసులు పట్టి పొట్ల పోసుకున్నారు. ఎస్ఐ గారు ఏంట్రా? రాత్రి ఒక నేపాలి అమ్మాయిని ఇచ్చారు కదా, ఇంటికి వెళ్ళి పెళ్లి ఆల్బమ్ చూశాను సార్. చాలా తేడా ఉంది. అది నా పెళ్ళం కాదు సార్. అది నీ పెళ్ళం కాదా? జాతరలో ఇంకెవరో దొరుకుంటారు, చూపియండి సార్. రమణ, ఇంకో అమ్మాయి ఉందిగా పిలు. ఓకే సార్. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. టిప్పర్ లారీలా ఉందంటే ఇదే నా పెళ్ళం సార్. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం సార్. భాస్కర్, నిన్ను చూస్తే నాకేదో తేడా కొడుతుంది. ఆగండి సార్, ప్రతిసారి నిరూపించాలి. తాలిపట్లు కొట్టుకొని తిరుగుతున్నాను. ఓకేనా? ఓకే, వెళ్ళిపో. చూడు, నిన్ననే మనకి పెళ్ళైంది డార్లింగ్, ఇంక మనం ఎవరు ఆపలే. కొంచెం దూరంగా ఉండండి, చిరాగ్గా ఉంది, స్నానం చేసి వస్తా. సరే వెళ్ళిపో. రే, మా ఆవిడ కొంచెం ముద్దుగా బొద్దుగా ఉంటది కానీ అందంగానే ఉంటది. చూడండి, రావే బయటికి. బాగుంది, మోహన్ కన్నా బెటర్ ఉందిరా. ఏం చేసేవా లోపలికి వెళ్ళి? మొహం కడుక్కొని వచ్చానండి. మొహం కడుక్కుంటేనే శాట్ అంత ఉంది, కడగపోతే ఎంత ఉంటదా? ఏమండి, నాకు ఒక కోరిక ఉందండి. నా స్విమ్మింగ్ పూల్ లో నేనేమో 70 ఏళ్ళని దూకుతానంట, మీరు 10 ఏళ్ళని పట్టుకుంటారంట. మరి హైదరాబాద్ కు సునామీ వస్తే మీ అత్త మొగుడు కాపాడతాడా? ఏమండి ఎస్ఐ గారు? ఏంట్రా? రాత్రి తీసుకెళ్ళింది నా పెళ్ళం కాదు, ఇంకో పెళ్ళాన్ని తీసుకురండి. అయిపోయింది ఇక లేరుగా. లేకపోవడం ఏంటి సార్? అరే, ప్రవీణ్ గారికి 3 కూతుర్లు, వాళ్ళకి పెళ్లిళ్ళు కావట్లేవు సార్. ఏం చేయాలి తెలియక నీలాంటి దొరికింది కాబట్టి పెళ్లి చేసి. అవునా? ఎక్కడ సార్ వాళ్ళు? అమ్మాయిలు రండి. ఊ అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. ఏమండి, ఎలాగో మీరు బకరా అయిపోయారు కదా, పదండి ఇంటికి వెళ్ళిపోదాం. మరి నేను అంటవా అమ్మవా, ఊ అంటవా అమ్మవా. రోజా గారు ఎన్ని మాటలు అంటున్నారు? 30 కిలో సిమెంట్ రాస్తామంట మేము. అదే ఊరు ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఆయన లవ్ చేసిన వాళ్ళు అలా ఉండింటారేమో. అదే అందరూ అనుకుంటే ఎలాగా? మేకప్ వేసుకున్న వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. బయట మేము ఇంతకన్నా ఎంగగా ఇంతకన్నా అందంగా ఉంటాం, ఛాలెంజ్ చేస్తాం. అప్పుడు కనుక బాగున్నావు అని చెప్తే నువ్వు ఇంతకు ముందు లాగా నేను ఎదవని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాను మేడం, ఏదో కామెడీ కోసం చేశాను తప్ప లేదు మేడం. నిజంగా మంచి కాన్సెప్ట్ ఇది, చాలా అందంగా మమ్మల్ని కొంతసేపు ఆడుకుంటూ అట్లా. ఓకే, ఫన్ కోసం కాబట్టి వదిలేస్తాం. ఆల్ ది బెస్ట్. మనో గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్కిట్ గా చాలా బాగుంది. భాస్కర్ చాలా బాగా చేశాడు. ప్రవీణ్ చాలా పెద్ద క్యారెక్టర్ చేసావు. ఫెంటాస్టిక్, చాలా బాగుంది భాస్కర్.